ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ ఇంట్లో నీళ్లు కాదు, గాలి కూడా పీల్చం. మీ అన్నయ్య నా కొడుకు ప్రాణాలు తీసేస్తే ఇదే నీళ్లలో తులసాకులు పోసి ఇట్నుంచి ఇటే శ్మశానానికి పంపించాలి అనుకున్నావా? ఆవేశపడి సంబంధాన్ని చెడగొట్టుకోకండి. ఇదిగో పెద్దమ్మా, సంబంధం లేదు, ఏమీ లేదు. మీ మర్యాదలకి మీ మోసాలకి పెద్ద నమస్కారం. మేమే మోసం చేస్తుండాము. చేసిందంతా చేసి ఏం చేశామో అంటున్నారా? మీ మనవరాలు రాకముందు ఎవరో పిల్లకు చీర కట్టేసి అది శివ పార్వతిని కూర్చోబెట్టి నలుగు పెట్టించలేదా? రెండు రోజులు ఊళ్ళో లేకుండా వెళ్లిపోయి వచ్చిన అమ్మాయిని పరీక్ష చేశాక మేం పెళ్లి చేసుకుంటామంటే ఇలాంటి రౌడీ మీద పడి కొడుతుంటే మీరు చూస్తూ ఊరుకోలేదా? ఈ పెండ్లు ఆగిపోవాలని ఎవరి మనసులో ఏం ఉండదో గాని తర్వాత జరిగిన దానికి శిక్ష అనుభవిస్తారో. చాలమ్మా, చాలు. మేం అనుభవించిన శిక్ష చాలు. కళ్ళెదుట కొడుకుని చంపుకోలేం. ఎంత చిత్రవద అనుభవిస్తున్నామో మీకేం తెలుసమ్మా? ఈ రోజు కొట్టాడు, రేపు మీ మనవరాల్ని కోడల్ని చేసుకున్న తర్వాత దానికి మేము అన్నం పెట్టలేదనో, అది అలికిందనో, దానికి పని చేస్తే ఆయాసం వచ్చిందనో వీడొస్తాడు, మళ్ళీ 4 పీకుతాడు. ఇవాళ మా కొడుకుని కొట్టినవాడు రేపు మమ్మల్ని కొట్టడని గ్యారెంటీ ఏంటండి? అయ్యో, దయచేసి అలాంటి నిర్ణయాలు తీసుకోకండి. ఈ పెళ్లి ఆపకూడదు. ఈ పెళ్లి ఆగిపోతే తర్వాత ఏం జరుగుతుందో ఊహించలేమన్నయ్య గారు. మీరేమైనా ఊహించుకోండమ్మా, మాకెందుకు? మేం మా కొడుకుకి అక్షంతలు వేయడానికి వచ్చాం, కానీ చితి పెట్టించుకోవడానికి కాదు. ఈ ఇంటికి అల్లుడవ్వాలని వాడు అనుకున్నాడే కానీ ఈ ఇంట్లోనే వాడు శవంగా మారిపోవాలని అనుకోలేదు. దయచేసి ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి. మీ కాళ్ళు ఆగమ్మా, మీకు మీ పిల్లకి నమస్కారం చెప్పాక మాకు మమకారం ఎలా వస్తుందనుకున్నావు? మీకు సంస్కారం లేదని మాకు అర్థమైంది. ఇలాంటి రౌడీలను అడ్డం పెట్టుకొని అన్యాయంగా మమ్మల్ని అవమానం చేస్తారనుకోలేదు. ఇలా చేస్తారని మేము అనుకోలేదు. ఈ పెళ్లి క్యాన్సిల్, పెళ్లి క్యాన్సిల్, పెళ్లి క్యాన్సిల్. పదరా. దయచేసి అర్థం చేసుకోండి అన్నయ్య గారు. వెళ్ళిపోకండి, నా మాట వినండి. వదినా, వెళ్ళకండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.